ఇవాళ మార్నింగే మెలుకొచ్చిందండి. ఎందుకో తెలీదు కానీ 5:30, 5:15కి ఆ టైంలో మెలుకొచ్చింది. సో, బయట చూస్తే ఇలా ప్రశాంతంగా ఎంత బావుందో! చాలా కామ్‌గా ఉందనమాట. ఇలాంటి టైమింగ్‌లో నేను లేయడం ఫస్ట్ టైమ్ అండి. అంటే చాలా వరకు మెలుకువ రాదు. సో, ఇవాళైతే మెలుకొచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పాలి వ్యూనైతే నాకు. మామూలుగా రెగ్యులర్‌గా లైటింగ్ వచ్చేసిన తర్వాత అంత పీస్‌ఫుల్‌గా అనిపించదు. ఇంకా సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా బయట నుంచి. చాలా బాగా అనిపించింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే థర్స్డే అనమాట. మా వారు మార్నింగ్ టైమ్స్ పూజ చేస్తారండి, నేనైతే ఈవినింగ్ చేస్తాను. సో ఇంకా తను పూజ చేసిన తర్వాత నేను ఇంట్లో వంటలన్నీ చేసేసుకొని బాబుకి బాక్స్ పెట్టేసి ఇంకా స్నానం చేసి వచ్చి నమస్కారం చేసుకున్నాను అనమాట. పువ్వులు అయితే ఎంత బాగా వచ్చాయో అండి. గార్డెన్లో ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఎల్లో మందారం చాలా బాగా వస్తూ ఉన్నాయి. నార్మల్ నాటు రకం మందారం కూడా చాలా బాగా వస్తూ ఉన్నాయండి. ఏవైనా కూడా నాటు రకం మొక్కలు తెచ్చుకుంటే మనకి ఇలాగ పువ్వులు చాలా వస్తూ ఉంటాయి సీజన్లో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట నుంచి అసలు పువ్వులు తేవట్లేదండి, అన్నీ ఇంట్లో గార్డెన్లో వచ్చినవే పెడుతూ ఉండడం చాలా హ్యాపీనెస్ని ఇస్తూ ఉంది నాకైతే. ఆ తర్వాత కాఫీ తెచ్చుకున్నానమాట. కాఫీ తాగడానికి నాకైతే 9:30 అలా అయిపోతూ ఉందండి. ఎందుకంటే మార్నింగే ఇంకా ఎక్సర్సైజ్ చేసుకొని బాబుకి బాక్స్ పెట్టిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా కాఫీ తీసుకుంటాను అనమాట. టైం అయితే ఇలాగే అయిపోతూ ఉంది డైలీ కూడా. ఆ తర్వాత ఈ కప్స్ చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే నేను ఆచారంలో తెచ్చుకున్నానండి, గోవింద్ టెరాకోటాస్. ఒకసారి వీడియో చూడలేదంటే తప్పకుండా చెక్ చేయండి, చాలా బాగున్నాయి అక్కడ. సిరామిక్ ఐటమ్స్ అయినా అలాగే మట్టి పాత్రలు అయితే కొంతవరకు చాలా చాలా బాగున్నాయండి. కొన్ని అయితే ప్రిఫర్ చేయకూడదు అని అనిపిస్తూ ఉంది. ఒకసారి తప్పకుండా కంప్లీట్గా వీడియో చూసారంటే మీకు నేను ఆ వీడియోలో అన్నీ షేర్ చేసుకున్నాను, మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సిరామిక్ పాట్స్ అసలు ఎంత తక్కువ ప్రైస్లో ఉన్నాయంటే, నార్మల్గా మనం ఇక్కడ చూసుకుంటే చాలా ప్రైజీగా ఉంటూ ఉన్నాయండి. దానికి చెప్పాలంటే 50% తక్కువ ప్రైస్ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే ఎంసీలు ఇవి హుక్స్ కిందకు ఉన్నాయన్నమాట ఈ కప్స్కి. సో నేను వాటర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ పెడదామని అనుకున్నాను. సో మరీ కిందకు ఉంటే వాటర్ కూడా వేయడానికి లేదనమాట ప్లేస్. సో కొంచెం అది క్లోజ్ చేసేద్దాము ఎంసీల్తో, తర్వాత ఈ హుక్స్ వాల్కి పెట్టేసి హ్యాంగ్ చేద్దాము అని అనుకుంటూ ఉన్నానండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు ఇప్పటికీ కూడాను. బట్ చూడాలి, ఇలా చిన్న చిన్న పనులు అయితే పోస్ట్పోన్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా కాఫీ తాగుతూ కాసేపు టీవీ చూద్దామని అనుకున్నాను. కాస్త అలా టీవీ చూసి కాస్త హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా ఇలాగా మార్నింగే నేను అనుకున్నాను అనమాట, నెక్స్ట్ డే కోసము బ్రేక్ఫాస్ట్కి దోశ చేద్దాము అనేసి. సో ఇవాళ అయితే దోశ కోసము కొంచెం డిఫరెంట్గా మెజర్మెంట్స్ అనేవి వేస్తూ ఉన్నానండి, అందుకని చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇవాళ అయితే మామూలుగా ఇంతకుముందు నేను దోశపిండి బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రపోర్షన్స్ మీకు చూపించాను. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ మాత్రమే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా సింగిల్ పాలిష్డ్ రైస్ వాడుతూ ఉన్నానండి, అదే అనమాట. అది 1 గ్లాస్ వేశాను. తర్వాత ఇవాళ అయితే కొర్రలు యూజ్ చేద్దాం అనుకున్నాను. 1 గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నాను. 1 కంప్లీట్ గ్లాస్ కొర్రలు తీసుకున్నానండి. చాలా బాగున్నాయి దోశలు అయితే, చాలా చాలా టేస్టీగా వచ్చాయి. ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి అని అనుకుంటే, కొర్రలు యూజ్ చేస్తే మనకి కొంచెం క్రిస్పీగా, ఎక్కువ క్రిస్పీగా వస్తాయన్నమాట. అంతేకాని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇలాగా 1 గ్లాస్ సింగిల్ పాలిష్డ్ రైస్, 1 కంప్లీట్ గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. తర్వాత 1 కంప్లీట్ గ్లాస్ ఏమో నేను రాగులు తీసుకున్నానండి. ఇవాళైతే ఇలా చేసుకున్నాను అనమాట దోశ బ్యాటర్ అయితే. ఒక్కొక్కసారి క్వినోవా యూస్ చేస్తాను, రాగులు యూస్ చేస్తాను, లేదంటే ఒకసారి కంప్లీట్గా సింగిల్ పాలిష్డ్ రైసే యూస్ చేస్తాను. అలా చేస్తూ ఉన్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న చిన్న చేంజెస్ అనమాట, అంతే. ఇలాగ రాగులు తీసుకున్నాను. కొర్రల ప్లేస్లో మనం క్వినోవా కూడా వేసుకోవచ్చు, ఏవైనా మిల్లెట్స్ వేసుకోవచ్చు అండి. రాగులు వేసుకుంటే అంటే రాగులు చాలా మంచిది కదా యాక్చువల్గా. ఎండాకాలం కొంచెం చలవగా ఉంటుంది, హెల్త్ పర్పస్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రాగుల వల్ల. అందుకనేసి రాగులు ఈసారి కొంచెం ఎక్కువగా యూస్ చేద్దాము అని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి వేసాను. ఆ తర్వాత 1 ఫుల్ గ్లాసు మినపప్పు అండి. మెంతులు కూడా కొంచెం వేసుకుంటే ఫర్మెంటేషన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ బాగా వస్తాయి, మంచి కలర్లో వస్తాయి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కావాలంటే మనము సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి కూడా కొన్ని వేసుకోవచ్చు.
నేను ఇప్పుడైతే వేయట్లేదు. ఇవన్నీ బాగా వాష్ చేసుకోవాలండి. యాక్చువల్గా రాగులు ఇలాగ మిల్లెట్స్ ఏ వేసినా కూడా కొంచెం మట్టి మట్టిగా తెలుస్తుందనమాట వాటర్లో. సో 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఆ నీళ్ళు అయితే నేను వేస్ట్ చేయకుండా పైన గార్డెన్లో వేయడానికి యూస్ చేస్తూ ఉంటానండి. ఈ మధ్య కాలంలో పువ్వులు అంత బాగా రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, నేను ఇలాగ ప్రతిరోజు కూడా క్యాన్లో వాటర్ స్టోర్ చేస్తూ ఉన్నాను. ఇవాళ వాటర్ పెట్టాననుకోండి, రేపు మళ్ళీ మార్నింగ్కి ఆ వాటర్ యూస్ చేస్తూ ఉన్నాము. కొంచెం తక్కువ వాటర్ ఉన్నాయనుకోండి, ఆ నెక్స్ట్ డే యూస్ చేస్తూ ఉన్నాను. సో అవి కూడా ఫర్మెంట్ అవుతాయి అన్నమాట. వాటర్, బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ కూడా మొక్కలకి మంచి పోషకాలు అనమాట అండి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా బయట నుంచి బోన్ మీల్ తేవడము పౌడరు, లేకపోతే కంపోస్ట్, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వేయచ్చు. బట్ రెగ్యులర్గా మనకి ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంట్లో మనం పుల్ల మజ్జిగున్న, లేకపోతే ఇలా బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకొని ఎప్పుడైనా నెయ్యి చేసినప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ మజ్జిగంతా కూడా నేను మొక్కలకే వేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఎగ్ ఆయిల్ కూడా వేస్తానండి. సో ఇలా చేయడం వల్ల నాకు ఈ మధ్య కాలంలో నేను బాగా అబ్జర్వ్ చేశాను, మొక్కలు చాలా స్ట్రాంగ్గా, చాలా హెల్తీగా, పువ్వులు కూడా చాలా బాగా వస్తూ ఉన్నాయి. అలాగే పురుగు కూడా పట్టట్లేదండి మొక్కలకి. అసలు ఈ మధ్యకాలంలో అది కూడా అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత గోధుమలు కొట్టించాలనుకున్నానండి పిండి మిషన్లో. గోధుమ పిండి అయిపోయింది. సో నేను యూజువల్గా గోధుమ పిండి ఎలా తయారు చేసుకుంటాను అనేది ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. బట్ ఎవరైనా మిస్ అయి ఉంటే హెల్ప్ అవుతుందని మళ్ళీ చూపిస్తూ ఉన్నానండి. గోధుమలు అయితే 4 kgs తెచ్చుకున్నాను. అందులోకి అంటే మీకు ఇష్టమైన ప్రపోర్షన్స్ వేసుకోవచ్చు. అంటే మరీ ఎక్కువగా వేసుకోకూడదు. సజ్జలు, జొన్నలు, తర్వాత డ్రై స్వీట్ కార్న్, సోయా ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. జొన్నలు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలన్నమాట. అన్నీ 150 grams 150 grams అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. 150 grams సోయా, తర్వాత 150 grams డ్రై స్వీట్ కార్న్, 150 grams సజ్జలు, 150 grams జొన్నలు, 4 kgs గోధుమలకి. ఇవన్నీ కూడా కాస్త చెరిగేసి తర్వాత ఈ డబ్బాలో వేసి పెట్టానన్నమాట. ఇంకా పిండి మిషన్కి పంపిస్తే సరిపోతుంది అనుకున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఏం లేదు. ఇప్పుడు కిరాణా షాప్స్లో మరీ మట్టి మట్టిగా రాళ్ళు ఉండేలాగా ఏం రావట్లేదు. సో ఈజీగా చెరిగేసుకోవచ్చు. నాకేం చెరగడం రాదండి, బట్ జస్ట్ అలా చాటలో వేసి చూస్తానన్నమాట, ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయా అలా అని చెక్ చేసుకుంటాను అంతే. ఇలా చేసుకుంటాను. గోధుమ పిండి అయితే చాలా హెల్తీ వేలో ఉంటుందండి. ఫైబర్ అంతా కూడా మనకి అందుతుందన్నమాట. బయట కొనే వాటిలో ఎంతవరకు మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుందని అయితే తెలీదు. ఆ తర్వాత ఇవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నానికైతే గుత్తి వంకాయ కర్రీ చేశానండి. చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. ఎస్పెషల్లీ రైస్లోకి బాగుంటుంది ఇది, అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది రెసిపీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి పోస్ట్ చేశానండి. ఇంకా మళ్ళీ అదే ఎందుకు చూపించడం అని చూపించలేదు. ప్రతిదీ కూడా మళ్ళీ వీడియో షూట్ చేయాలన్నా కూడా చాలా టైం తీసుకుంటుందండి నిజంగా అసలు. అందుకనేసే షూట్ చేయలేదు చెప్పాలనుకుంటే. ఇంకా అలాగా ప్రిపేర్ చేసేసాను అనమాట. జస్ట్ ఒకసారి మీకు చూపిద్దామని చూపించాను. ఆ కుక్కర్ కూడా యాక్చువల్గా అగ్రోమెక్లో తీసుకున్నానండి. వెడల్పుగా ఉంది కదా, ఇలాంటి కర్రీస్కి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా భోంచేసి కారం బొరుగులు చేసుకుందాము, ఇలాగ ఎప్పుడైనా సాయంకాలం ఆకలేస్తే తినొచ్చు కదా అని ప్రిపేర్ చేసుకున్నాను. మధ్యలో ఎప్పుడైనా ఆకలేస్తే ఇంకా కొన్ని చిరుతిండ్లు అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా. ఈ మధ్యకాలంలో ఇంకా నిప్పట్లు, పప్పు చెక్కలు అవి చేశాను కదా, ఆ తర్వాత నువ్వులుండలు చేశాను. ఇవన్నీ అయిపోయాయండి. సో ప్రస్తుతానికైతే ఇలాగ కారం బొరుగులు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నెమ్మదిగా మళ్ళీ ఒకటొకటి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నువ్వులు ఉండలు చేసుకున్నాను కదా, అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటానండి. ఇలాగా కారం బొరుగులు అయితే సింపుల్గా చేసేసుకున్నాను. ఈ క్యారియర్ బాక్స్ కూడా నేను అగ్రోమెక్లో తీసుకున్నానండి. ఇలాంటి చిన్న క్యారియర్ బాక్సులు చాలా బాగుంటాయి అన్నమాట. అంచు ఇలాగా ఒక పైపింగ్ లాగా వచ్చి ఉండాలి. అలా ఉంటేనే మనకి క్యారియర్ బాక్సులు అనేవి మూతలు విరగకుండా ఉంటాయి. అదొక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇలాగా వీటిలో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి మెత్తగా అవ్వవండి. బొరుగులు మెత్తగా అవ్వకుండా ఉండాలంటే పైన టిష్యూ పేపర్ వేసి మూత పెట్టాలన్నమాట. అప్పుడు టైట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా దోసపిండి అయితే మార్నింగ్ నానేసాను కదా దోసపిండి కోసము. సో అది కూడా నానిపోయింది. ఆ తర్వాత గ్రైండర్కి వేయాలి అనేటప్పుడు ఒక 1/2 hour ముందు ఇలాగా అటుకులు వేసుకోవాలండి. ఇలా అటుకులు సపరేట్గా అయినా ఒక బౌల్లో వేసి ఉంచి డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇందులోనే డైరెక్ట్గా వేసేస్తూ ఉన్నాను.
మందంగా ఉంటాయి కదా, ఆ అటుకులు తీసుకున్నాను. ఇంకా మీకు హెల్తీ వేలో కావాలంటే రాగి అటుకులు అలా కూడా తీసుకోవచ్చు, ఏవైనా మిల్లెట్స్తో చేసిన అటుకులు కూడా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ అటుకులే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇలాగ ఒక పిడికిడంత అటుకులు యాడ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. దోశలు అనేవి బ్రౌన్గా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. అలాగా రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మనము కుక్ చేసిన రైస్ ఉంటుంది కదా, అది కూడా ఒక పిడికిడంతా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే అటుకులు యాడ్ చేసి పెట్టేశాను. దోసపిండి వేసుకున్నాము అంటే అసలు ఒక 3 డేస్ మనకి బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించిన అవసరం లేదనిపిస్తుంది నిజంగా. అబ్బా, అసలు రోజు ఏం టిఫిన్ చేయాలి అనేది ఒక పెద్ద ఆలోచించడమే ఒక పెద్ద టాస్క్ అండి నిజంగా. చేయడం ఒకసారి థాట్ వచ్చేసిందంటే చేసేయచ్చు, బట్ ఆ థాట్ రావడమే కష్టం. ఆ తర్వాత ఇంకా ఆరెంజ్ జ్యూస్ చేసి పెట్టాను. మా బాబు స్కూల్ నుంచి వస్తాడు కదా, మా వారు నేనైతే తాగేసాము. ఇంకా తన కోసం ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. రోజు కూడా ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ తాగుతూ ఉన్నామండి. ఈ జ్యూసర్ అయితే నాకు ఇంకా లైఫ్ సేవర్ అని చెప్పచ్చు. చాలా హెల్ప్ అవుతుంది అనమాట. జస్ట్ ఒక 3-4 మినిట్స్లో నేను ముగ్గురికి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి, జస్ట్ వాటర్తో అలా క్లీన్ చేసి పెట్టేసుకున్నా సరిపోద్ది. ఆ తర్వాత ఇవాళ అయితే నేను స్వీట్ కార్న్ బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి ప్రిపేర్ చేసి పెట్టేద్దాము అట్లా కాల్ చేసి, తర్వాత ఫైనల్గా లెమన్తో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసి లెమన్తో ఇలా అంతా పిండేసామంటే పైన చాలా బాగుంటుందన్నమాట టేస్టీగా. సో తనకు అలా ప్రిపేర్ చేసేద్దాము అని ఈరోజు అయితే నేను ఇలాగా రోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చిన్న ట్రే ఉంది కదా, హోల్స్ ఉన్నది, ఇది నేను అగ్రోమెక్లో తీసుకున్నాను. యాక్చువల్గా మీకు ఎక్కడ దొరికినా తీసుకోవచ్చులేండి. నేను ఏంటంటే ఫ్రీక్వెంట్గా అగ్రోమెక్ వెళ్తూ ఉంటాను, అక్కడ క్వాలిటీ నాకు నచ్చుతాయి కాబట్టి నేను తీసుకుంటూ ఉన్నాను. ఒక్కొక్కసారి ఇలా రోస్ట్ చేస్తాను, లేదంటే స్టీమ్ చేస్తూ ఉన్నానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఇలా రోస్ట్ చేసుకొని తింటే స్వీట్ కార్న్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే బయట మామూలుగా యూజువల్గా తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో చేసుకోవడం తక్కువ కదా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగా ఫ్రెష్గా ఉంటుంది, ప్లస్ వేడివేడిగా అప్పటికప్పుడు మనం చేసుకొని తినచ్చు అనమాట. మీరందరూ ఏం చేస్తూ ఉన్నారండి, ఎలా ఉన్నారు, నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అబ్బా, కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు వీడియోస్కి, బట్ మన పాత సబ్స్క్రైబర్స్ చాలా వరకు కమెంట్ చేయడము ఆపేశారండి. నిజంగా మీ కమెంట్స్ అనేవి నాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తాయి కొత్త వీడియోస్ చేయడానికి. చాలా మోటివేషన్ వస్తుందండి నాకైతే, అందుకనేసి చెప్తూ ఉన్నాను. తప్పకుండా మీరు నా వీడియోస్ చూసి ఏదైనా చిన్న విషయం మీకు హెల్ప్ అయినా నచ్చినా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇలాగైతే స్వీట్ కార్న్ ప్రిపేర్ చేసేసాను ఈవినింగ్. ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయింది అంటే ఒక 4-4:35 నుంచి అండి నాకు ఇంకా పనులన్నీ స్టార్ట్ అయిపోయి నైట్ పడుకోనేంతవరకు ఉంటాయన్నమాట. జ్యూస్ ప్రిపేర్ చేయడము, తర్వాత ఇలాగ స్నాక్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయడము, తర్వాత డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడము, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నేను లూలు మాల్లో ఒకటి చిన్నది తీసుకున్నానని చెప్పాను కదండి, 80 రూపీస్ అరౌండ్ పడినట్టుంది ప్రైస్ అయితే. ఇది క్లేతో చేసిందనమాట, చాలా స్పెషల్గా అనిపించింది. ఇలా స్వామివారివి రకరకాల ప్రతిమలతో ఉన్నవి అక్కడ ఉన్నాయన్నమాట. సర్కిల్ షేప్లో ఉండే ఉన్నాయి, ఇలాగ కూడా ఉన్నాయి. నేనైతే ఇలాగ తీసుకున్నానండి, ఫ్రిడ్జ్కి స్టిక్ చేశాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఎంతైనా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్కి ఉన్నంత లుక్, ఆ ప్లెజెంట్నెస్ వేరే వస్తువుల్లో ఉండదనిపిస్తుంది కదా నిజంగా. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తూ ఉన్నానండి. ఒకరు అడిగారు మన సబ్స్క్రైబర్స్, మీరు ఏం తీసుకున్నారు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అక్కడ లూలు మాల్లో అని, అందుకని చూపించాను. ఈ వీడియోలో గుర్తొచ్చింది యాక్చువల్గా, అందుకనేసి ఈ వీడియోలో షేర్ చేశాను. ఆ తర్వాత ఇంకా దోసపిండి గ్రైండ్ చేద్దాము అని గ్రైండర్ తీసానండి బయటికి. సో రైస్ కూడా కొంచెం పిడికడంత వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపి ఇంకా దోసపిండి వేద్దామని వేసేస్తూ ఉన్నాను అనమాట. ఒక పక్క అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, ఓ పక్క ఇలాగా దోసపిండి వేసేస్తూ ఉన్నానండి. నేను 40 మినిట్స్ వేస్తానండి, 20 మినిట్స్ పెట్టుకుంటాను, తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆన్ చేస్తానన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా గ్రైండర్స్ ఇవన్నీ కూడా మిక్సీలైనా ఎక్కువ కాలం పనిచేయాలి అంటే మనము అది హీట్ అవ్వకుండా చూసుకోవాలి. సో దానికోసం నేను ఒక 20 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ గ్యాప్ ఇస్తాను. మోటార్ అనేది బాగా వేడెక్కుతుంది కదా, సో అది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ వేస్తానన్నమాట.
అలా చేసుకుంటే మనకి ఏవైనా కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువ రోజులు వస్తాయండి. ఈ అల్ట్రా గ్రైండర్ అయితే నేను ఒక 9 ఇయర్స్ అలా అయిపోయి ఉంటుందేమో మేబీ తీసుకొని. సో చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట నాకైతే. నేను ఓన్లీ దోశ పిండి మాత్రమే వేసుకుంటానండి. ఇడ్లీ పిండి అయితే ఇంకా డైరెక్ట్గా మిక్సీ జార్లోనే వేస్తూ ఉంటాను. ఇలాగా ఒక పక్క దోసపిండి గ్రైండ్ అయిపోతూ ఉంది. ఇంకో పక్క మా వారైతే ఇలాగా పనస తెచ్చారండి. బయటికి వెళ్ళినప్పుడు పనస తీసుకొని వచ్చారు. మాకు చాలా ఇష్టం అనమాట పనస. సో ఇప్పుడు సీజన్ కదా, చాలా వరకు దొరుకుతూ ఉన్నాయి. అందుకని ఎప్పుడు వీలైతే అప్పుడు పనస తెప్పించుకుంటూ ఉన్నాను. అలాగే కోయ తోటకూర అండి. ఈ కోయ తోటకూర తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉండదంట. సో అందుకని తెప్పించుకున్నాను. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ లేకపోతే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్నా తిందాము ఆకుకూరలు అని తెప్పించానండి. ఇలాగా ఇంకా ఆకుకూర అంతా ఒలిచేసి, పెద్ద పని కదా ఆకుకూర ఒలుచుకోవాలంటే, చాలా టైం పడుతుంది. చేయడం ఈజీ, ఒలిచే ప్రాసెస్ ఉంది కదా అది చాలా కష్టం. అందుకనేసి మెయిన్ ఆకుకూరలు చేయడానికి ఇష్టపడను, కానీ ఈ మధ్యకాలంలో చేయాలి అని అనుకున్నాను. అప్పుడప్పుడన్నా చేసుకోవాలి కదా, అందుకనేసి ఇంకా ఇలాగా ఆకుకూర వేపుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అమ్మ అయితే ఆకుకూర వేపుడు ఎంత టేస్టీగా చేస్తారో అండి. నాకు ఆకుకూర మామూలుగా ఇష్టపడం కదా తినడానికి, వేపుడులాగా. అమ్మ చేస్తే మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. ఉత్తది గిన్నెలో పెట్టుకొని తినేస్తానన్నమాట. నాకు ఇవాళ చేసేటప్పుడు అమ్మ చేసే రెసిపీనే గుర్తొచ్చింది. తర్వాత ఇంకా ఇలాగ మిక్సీ గ్రైండ్ అయిపోతుందండి. నేనైతే జస్ట్ ఆనియన్స్ వేసి, కొంచెం ఆయిల్ వేసి, ఆనియన్స్ వేసి, ఇలా ఆకుకూర వేసేసి, కొంచెం పసుపు, జీలకర్ర, లాస్ట్లో పప్పుల పొడి కానీ వేరుశనగకాయ పొడి కానీ యాడ్ చేస్తాను. అంతేనండి, ఇంకేం వేయనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ స్టాల్ కడాయిలో ఏంటంటే తొందరగా మాడదు. సో అలాగే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. అందులో ఇంకా చేసుకున్నానండి. అల్యూమినియం కడాయిలు మెయిన్ తీసేసాను కదా, అందుకనేసి ఇవన్నీ కూడా వాడడం మొదలు పెట్టాను. లేకపోతే అప్పుడప్పుడు మాత్రమే వాడేదాన్ని. అదే కంఫర్ట్ ఉంటుంది కదా అల్యూమినియం కడాయిలే. సో అవే ఎక్కువ యూస్ చేసేదాన్ని. అవి ఎప్పుడు తీసి అటక మీద పెట్టానో అప్పుడు ఇంకా ఇవన్నీ యూస్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఆకుకూర వేపుడు కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంక దోసపిండి తీసి ఈ క్యారియర్ బాక్స్లో వేయాలండి. వేసేసి పెట్టేశానంటే మార్నింగ్కి ఫర్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా, అందులో చాలా తొందరగానే ఫర్మెంట్ అవుతుంది. ఈ క్యారియర్ బాక్స్ కూడా అగ్రోమెక్లో తీసుకున్నాను. ఇలాంటి క్యారియర్ బాక్సులు చాలా బాగుంటాయి. మీరు వెళ్తే కనుక మీ ఫ్రిడ్జ్లో మీకు ఎంత సైజులో చేసుకుంటారో దోసపిండి, ఇడ్లీ పిండిని బట్టి క్యారియర్ బాక్సులు తీసుకోండి. ప్లాస్టిక్ వాటిలో పెట్టుకోకుండా ఇలాగ స్టీల్ బాక్సుల్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. వేరే స్మెల్ వీటికి తగలమన్నమాట. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.